హాయ్ అండి, నేను మీ భారతి. తబ్బూల సలాతా చేస్తామండి. ఈరోజు వేరే ఐటమ్స్. ఇది వచ్చి కీరకాయలు, ఇది ఫ్రెష్ది జరు, ఇది నానా. ఎందుకంటే నానా వచ్చి స్మెల్ కోసమే మనం వేసేది. టమాటా, స్ప్రింగ్ ఆనియన్ అంటే ఎర్రగడ్డలాకు, తెలుగులో కూడా చెప్తాండ. ఇది బగ్దూనె సాకు ఫ్రెష్ది. పసు 2 పీసులే పసు. ఇది రుమాన్. ఓకేనా, రుమాన్ అంటే ధాన్యం పండు. దీంట్లో ఇంకొకటి ముఖ్యమైనది కలపాలి. ఇది చూసారా, ఇది సలాతావే. ఇదిగో కనిపిస్తుందా? మనం ఈ పింక్ కలర్ ముల్లంగి అంటారు దీన్ని. ఇది బాగుంటుంది, ఎందుకంటే షుగర్ ఉండే వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఓకేనా. ఇప్పుడు బురిగిలు 2 స్పూన్లు. ఇది హాట్ వాటర్లో నానబెట్టి మిష్కల్లా వడ చేసుకోవాలి, ఇట్లా వాటర్ లేకుండా. గ్యాస్ మండదని వేసి ఆపి పెట్టినాము, చెమటలు కారిపోతుంది. ఇప్పుడు ఇలాగా మొత్తం ఇది మిక్స్ చేసుకున్నాము. ఇప్పుడు దీనికి సోస్ కలుపుకుంటాం. మామూలుగా తబ్బోలాకి వేరే సోస్ చేస్తాము. ఈరోజు ఇది కొంచెం డిఫరెన్స్గా ఉంటుంది. ఇది తూము 2, బ్లాక్ పెప్పర్ 1/2 స్పూను, లెమన్ 1.5, సాల్ట్ పింక్ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది సలాతా. నేను స్పూన్ తీసుకోవాలి, నేను దిట్టంగా వేసుకుంటాను అనమాట. ఎందుకంటే రుమాంది సోస్లో సాల్ట్ ఉంటుంది, అందుకే 1/2 స్పూన్ వేసుకోండి. టేస్ట్ చూసి మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఇది రెడ్ సెమ్మ. ఇదిగో చూసారా, రెడ్ సెమ్మ మనం ఆషేకి వేసుకుంటాం చూసారా, అదనమాట. 1/2 స్పూన్. రుమాంది సోసు 1 స్పూన్. దీంట్లో ఇంకోటి కలపలేదు, జైజైతూన్ ఆయిల్. జైజైతూన్ ఆయిల్ 1.5 స్పూన్. ఓకే, ఇలా కలుపుకున్నాం కదా. ఇలా కలిపిన తర్వాత ఫస్ట్ మనం టేస్ట్ చూసుకోవాలి. సాల్ట్ ఏమైనా తక్కువ ఉంటే, లెమన్ ఎక్కువ ఉంటే చూసుకొని తర్వాత మనం సోస్ దాంట్లో వేసుకుంటాం. బిస్మిల్లా. ఓకే, సరిపోయింది. ఇప్పుడు దీంట్లో వేసి కలుపుకుంటాం. ఈరోజు మేము అన్ని బ్లాక్ గిన్నెలో పెట్టాము, అందుకోసం ఇదిగో కలిపేసిన చూసారా. ఇది మా మేడం పార్టీ తెచ్చింది. నేను మా మేడం చూడకుండా ఎత్తుకొని దీంతో కలుపుకుంటాను సలాతాని. ఓకే, గిన్నె ఎత్తుకొస్తా. ఇదిగో కలిపేసాము. ఈరోజు టేబుల్ పైన ఇది పెట్టబోతాను, దీంట్లో వేస్తాం. ఓకేనా. ఈ తబ్బోలలో చాలా ఐటమ్స్ ఉన్నాయి, మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు. ఈరోజు నేను కొంచెం డిఫరెన్స్గా చేశాను అన్నమాట. ఓకేనా, అయిపోయింది. ఇది ఇంకొక 2 స్పూన్లు ఉంది సోసు, అందుకే ఇది నేను కొద్దిగా పైన వేసుకుంటాను. ఇది 1 కుబ్బసు. నేను ఇది మిషన్లో వేయించుకొని వచ్చాను, ఆయిల్లో కాదు, మిషన్లో ఫ్రై చేసుకుని ఈ చుట్లు పెట్టుకుంటాము. ఇక్కడ చూసేదానికి అందంగా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా. ఈ తబ్బూలా కొద్దిగా డిఫరెన్స్గా ఉంటుంది అనమాట. బాగుంది అనుకుంటే మీరు కూడా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఓకే.
సలాతా రెడీ రండి తినేసుకోతారు. బాయ్ ఫ్రెండ్స్.